హలో అందరికీ, ఇది నా పోలు పాడ్యమి వ్లాగు. అంటే నేను షార్ట్లో కూడా పెట్టాను, కానీ అది అంత క్లియర్గా పెట్టలేదన్నమాట. షార్ట్ కదా. ఇందులో అయితే నేను పెసరపప్పు బూరెలు అంటే ఎక్కువ మేము ఏవైనా పూజలకైనా, వ్రతాలకైనా, ఎవరికైనా పెట్టడానికైనా, ఇవ్వటానికైనా, చుట్టాలు వచ్చేటప్పుడైనా మేము ఎక్కువ చేసేదైతే పెసరపప్పు బూరెలు చేస్తాము. ఇక్కడైతే నాకు తెలిసి ఇక్కడ అందరూ చెప్పేది ఏంటంటే శనగపప్పు బెల్లం వేసి ఇంక పైన దోసల పిండి పూర్ణాలకు పెట్టి అలా చేస్తారంట. మేము ఈ పెసరపప్పు బూరెలకి గోధుమ పిండి సోయా అయినా పెడతాము, మైదా పిండి సోయా అయినా పెడతామన్నమాట. ఇంక నేనైతే ఇలా పెసరపప్పుని నైట్ 1/2 kg పప్పుని నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్తో అయ్యింది. ఇంకా గ్లాస్తోనే పాకం కూడా పెట్టుకున్నాను. ఇంకా నైట్ పెట్టుకొని పొద్దున్న లేసి అది మిక్సీ వేసుకొని ఇడ్లీలా పెట్టుకొని ఆ ఇడ్లీని మళ్ళీ మనం పొడిగా చేసుకోవాలి. బాగా అవి విప్పి పొడిగా చేసుకొని ఇంక అందులోనే పాకం వేసుకున్నాం. ఒక గ్లాస్ వరకు పప్పు అయింది కదా, ఒక గ్లాసే పంచదార పాకం చేసుకొని అందులో వేసుకొని ఆ ఉండలు చుట్టుకొని ఇంకా బూరెలు వేసుకున్నాను. ఇవైతే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా వరకు ఇక్కడ తెలియదంట పెసరపప్పుతో కూడా చేస్తారా అని అడుగుతున్నారు. మా సైడ్ ఎక్కువ చేసేది ఇదే. మేము ఎప్పుడు శనగపప్పు బూరెలు ఎప్పుడు చేయలేదు. అయితే చేస్తే ఈ బూరెలు చేస్తాము. లేదు అంటే మనకి గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఆ బూరెలు ఎక్కువ చేస్తుంటాం అన్నమాట. ఇలా అయితే బూరెలు వేసుకొని నేను సోయా అయితే ఇదే పెట్టాను. మనం దోసపిండికి వేసుకుంటాం కదా, ఆ క్వాంటిటీలోనే ఇంకా మినపప్పు కొద్దిగా ఎక్కువ వేసి బియ్యం కొద్దిగా తక్కువ వేసి నైటే నానబెట్టుకొని దాన్ని కూడా మిక్సీ వేసుకున్నాను. మరీ దోశలకి వేసినట్టు వేయకూడదు, కొద్దిగా గట్టిగా వేస్తే ఇంక పైన బూరి కూడా అది సోయా బాగా పడుతుంది అనమాట. ఇంక బూరెలు అయితే చాలా బాగా వచ్చాయి. నేను ఫస్ట్ టైం ఇంకా సోయా ఎలా పెట్టాను. లేదు అంటే ఎక్కువ పెట్టేది అయితే గోధుమ పిండి పెడతాము, అందులో పంచదార బెల్లం కలిపి సోయ పెట్టుకుంటాము. ఇంకా పులిహోరగా అయితే ఇలా రైస్ పెట్టుకొని పులిహోర కూడా చేసుకున్నా. పాయసం చేశాను. ప్రసాదాలు అయితే ఇవి చేసి పెట్టేశాను అనమాట. ఇంకా తాంబూలం కూడా ముగ్గురికి ఇస్తే మంచిదని చెప్పింది మా అమ్మ. ఇంకా ముగ్గురికి తాంబూలం కూడా ఇచ్చేసాను. మీరైతే పోలు పాడ్యంకి ఏం చేస్తారో కామెంట్ చేయండి. షార్ట్లో కూడా ఉంది. నేను షార్ట్లో మరీ తక్కువ అని చెప్పి ఇంక లాంగ్ వీడియో చేసా. ఇదైతే మా వ్లాగ్. కార్తీక మాసం కూడా వచ్చింది కదా, అయిపోయింది. ఇంకా వచ్చింది ఏంటి, 2 రోజులు అయిపోయింది కార్తీక మాసం అయ్యి కూడా. ఇంక ఇది ఎడిట్ చేయడానికి ఇంత టైం పట్టింది. నేనైతే మా అపార్ట్మెంట్ వాళ్ళని ముగ్గురిని పిలిచి తాంబూలం కూడా ఇచ్చేసాను. మీరేం చేశారో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయిన, నా ఛానల్ మోనిటైజేషన్ కూడా అయ్యింది. అసలు అమౌంట్ వచ్చిందా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.